వల్లి ఇదంతా చేసింది, నా కూతురిని ఇలా ఇబ్బంది పెట్టింది వల్లి, నాదని అంతా చూస్తాను అని అనుకుంటూ వేదవతి చాలా కోపంగా వల్లి మాటలు విన్న తర్వాత కోపంగా మండిపడుతూ అమూల్య రూమ్ లోకి వెళ్తుంది. ఇంకా అమూల్య చేతిని తన తల మీద పెట్టుకుని, అమూల్య నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు అని అంటూ ఉంటే, ఏంటమ్మా అని అమూల్య టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఆ రోజు నిన్ను బయటికి తీసుకుని వెళ్ళింది, విశ్వాన్ని ప్రేమించేలా చేసింది అంతా వల్లినే కదా అని అడుగుతూ ఉంటే, ఇంకా ఒక్కసారిగా అమూల్య చేతిని వెనక్కి తీసుకుని అమ్మా అని అంటూ ఉంటే, చెప్పమ్మా చెప్పు, ఇప్పటికైనా చెప్పు, వల్లినే కదా ఇదంతా చేసింది అని అడుగుతూ ఉంటే, అవునమ్మా అని అమూల్య చెప్తుంది. అదేంటి మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఎవరు ఇలా చేశారని అడుగుతున్నా కూడా నువ్వు ఎందుకు చెప్పట్లేదు అని అంటూ ఉంటే, అది కాదమ్మా, ఒకవేళ వల్లి వదిన ఇదంతా చేసిందని తెలిస్తే చందు అన్నకి కోపం వస్తుంది, వాళ్ళ కాపురం పాడైపోతుంది కదమ్మా, అందుకే చెప్పలేదు అని అమూల్య చెప్తూ ఉంటే, ఇంత దూరం ఆలోచించాలో, నేను ఇప్పుడే వల్లి సంగతి తెలుస్తాను అని వేదవతి అంటూ ఉంటుంది. వద్దమ్మా ఊరుకో అని అమూల్య సర్ది చెప్తూ ఉంటాయి. సరే అని చెప్పి అమూల్యకి నచ్చజెప్పి, ఇంకా వేదవతి మాత్రం ఈ వల్లి పని ఎలాగైనా పట్టాల్సిందే, ఈ వల్లిని ఊరికే వదలకూడదు అని అనుకుంటూ, నా కూతురుని ఇంత ఇబ్బంది పెడుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది.